హలో! హాయ్ అండి. పన్నీర్ కర్రీ చేసే విధానం ఇలా చేసుకోండి. చాలా టేస్టీగుంటది. పన్నీరు కొద్దిగా ఆయిలేసి ఎర్రగా ఏయించుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగుంటదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్‌లో ఎలా ఉందో చెప్పండి. నిజంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండండి. చాలా అంటే చాలా టేస్టీగుంటది. రెస్టారెంట్‌లో, హోటల్‌లో అట్లా మసాలాలు బాగేస్తారు. ఇదైతే చాలా బావుంటదండి. కొద్దిగా ఆయిలేసుకోవాలి. కొద్దిగా ఆయిలేసినాక హీట్ ఎక్కిన తర్వాత ఎర్రగడ్డలేసుకోవాలి. చిన్న టమోటాలున్నాయి మా దగ్గర. చిన్న టమాటాలేస్తున్నా. మీ దగ్గర పెద్దయుంటే పెద్దయి కట్ జేసేసుకోండి. ఈ చిన్న టమాటాలు బాగా టేస్ట్ ఉంటాయండి. ఉంటే ట్రై జేయండి. అయి బాగా ఏగిన తర్వాత చెక్క, లవంగా, యాలక్క కొద్దిగా ఏసుకోండి. ఏసుకున్న తర్వాత ఎల్లిగడ్డ, కాజు కొద్దిగా ఏసుకోండి. ఎల్లిగడ్డ, కాజు అయి బాగా కొంచెం మెత్తగా సాఫ్ట్‌గా అయ్యేదాకా ఏయించుకోండి. ఏయించుకొని అయి తీసి బాగా ఏగిన తర్వాత మిక్సీలో ఏసుకోండి. మిక్సీలో ఏసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా కొంచెం వాటర్ పోసుకొని, మరి ఇంకా కొంచెం ఆయిలేసుకోండి. మరి ఎక్కువ వద్దండి. అన్నీ ఆయిల్‌లోనే డీప్ ఫ్రై అయితాయి గదండీ! కొంచెం తక్కువే ఏసుకోండి ఆయిలు. టేస్ట్ బావుంటది. బిర్యానీ ఆకు, జీలకర్ర కొంచెం ఏగిన తర్వాత మనం కొద్దిగా ఎర్రగా ఏగాలది. కొంచెం ఎర్రగా ఏగిన తర్వాత మనం మిక్స్ చేసుకొని ఉంచి ఉన్నది అది దాంట్లో ఏసుకోవాలి. దాంట్లో ఏసుకొని కొంచెం కలుపుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిలు, కొంచెం పసుపు, పసుపేసుకొని మిక్స్ చేసుకొని ఎక్కువ మిక్స్ చేసుకోండి. ఎందుకంటే జీడిపప్పు ఏసినాం గదా! కొంచెం అడుగంటుతది. కొంచెం కలుపుతూనే ఉండాలి. కొంచెం కలుపుతూనే ఉండాలి. చాలా టేస్టీగుంటదండి కర్రీ. కొంచెం సాల్టు సరిపోయేంత. సాల్టేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా. కొద్దిగా తగినంత కారం, కారమేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ మాత్రం అమృతం ఉన్నట్టుంటదండి. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం వాటర్ పోసుకోండి కొద్దిగా తగినంత వాటరు. తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కాసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు చిన్న మంట పెట్టుకోవాలండి. పెద్ద మంట పెట్టొద్దు. అట్లా అలా ఆయిల్ పైకొచ్చేలాగా ఉంచుకోవాలి. మళ్ళా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని పన్నీరు మన ముక్కలు వేడి చేసినవి ఆ పన్నీర్ ముక్కలేసేసుకోవాలి దాంట్లో. చాలా టేస్టీగుంటదండి. తప్పకుండా ట్రై చేయండి. మసాలాలెక్కువ వేసుకోకుండా ఇట్లా చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. మనం హోటల్‌లో, రెస్టారెంట్‌లో తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగుంటది. అది ఇంకా మనకు తినబుద్ధి గాదు. ఇది ఇట్లనే ఇష్టం అనిపిస్తది మనకి. అట్లా పెట్టేసి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు అట్లా ఉంచి ఆయిల్ అట్లా పైకొచ్చేదాకా అట్లా ఉంచేసి కాసేపు మూతేసి కొత్తిమీరేసి దించేసుకోవడమేనండి. అంతే. టేస్టీగుంటది. ఈజీగా చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో అయిపోతది కర్రీ. టేస్టీగుంటదండి. థాంక్స్ అండి.